హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్రాబ్స్తో పులుసు చేస్తున్నాను. అండ్ పీతల పులుసు అండి. ఇది ఆయిల్ వేసేసి స్కిప్ అయిపోయింది. ఇందులో ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసి కొంచెం అవి పట్టమన్నాక ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని మిక్సీ పట్టేసి అవి కూడా వేసి చక్కగా వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ 2-3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని మధ్యకి చీరి అవి కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కడుక్కున్న కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి. నేను మొత్తం వేసేసి నీట్గా ఫ్రై చేశాను. ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకొని మాడకుండా చూసుకొని, మాడితే టేస్ట్ మొత్తం పోతుంది. అండ్ ఒక 2 టమాటోస్ తీసుకొని వీటిని కూడా నేను మిక్సీ పట్టాను. ఎందుకంటే థిక్ గ్రేవీ వస్తుంది చక్కగా, అందుకోసం నేను అన్నీ మిక్సీ పట్టాను. ఇది ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకున్నాను, మంచి టేస్ట్ వస్తుంది అనేసి. అది కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నానండి, పచ్చివాసన పోయేదాకా. చక్కగా అది కూడా ఫ్రై చేసుకొని ఈలోపు మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని చక్కగా వేసేసి దాన్ని కూడా దానిలో ఉన్న పచ్చి వాసన ప్లస్ వాటర్ మొత్తం పోయేదాకా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. నేను చక్కగా మొత్తం ఇదిగోండి కడుక్కున్నాను. క్రాబ్స్ని చాలా అంటే చాలా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే దాని మీద కొంచెం పట్టేసి ఉంటుంది మట్టి, అదంతా నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం అవి వేసేసి చక్కగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇలా మొత్తం వేరే తీసుకోవాలి. వాళ్ళు క్లీన్ చేస్తారు, కానీ ఇంటికి వచ్చాక మనం మొత్తం నీట్గా మంచి వాటర్లో క్లీన్ చేసుకోవాలి. చక్కగా బ్రష్ చేసి రుద్దాలి. తర్వాత నేను అవి కూడా వేసేసి చక్కగా మొత్తానికి కలబెట్టేసానండి. కలబెట్టేసి ఒక 5 మినిట్స్ నేను మూత పెట్టేసాను. దాని నుంచి వాటర్ వస్తాయి కొంచెం, అదిగోండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి వచ్చింది. తర్వాత నేను సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోండి. అండ్ మాకు ఎక్కువ కారం పట్టదు కాబట్టి మేము సరిపడా చూసి వేసుకున్నాను. అండ్ కిష్ తినాలి కాబట్టి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాక, అండ్ నా ధనియా పొడి వేసింది కూడా మిస్ అయిపోయింది. ధనియా జీరా ఫ్రై చేసిన పౌడర్ కొంచెం వేసుకోండి. తర్వాత చింతపండు నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను, దాన్ని కూడా చక్కగా స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ తీసి చింతపండుది కూడా పులుసు పోయాలి. తర్వాత సరిపడా పులుపు, సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ అది ఎంతసేపు అయితే ఎలా అయితే ఉంటుందో అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి చక్కగా మరగనివ్వాలి దానిలో పులుసులో. చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో. నేను బాగా ఉడికిచ్చాను, ఎందుకంటే బాగుంటుంది కదా పులుసు మొత్తం ఆ ముక్కలకి పట్టేసి, అందుకోసం నేను బాగా మరిగించాను. అండ్ అన్నీ పేస్ట్ చేసేసుకుంటే ఇలా థిక్ గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి లాస్ట్లో కొబ్బరి పొడి వేసానండి. నేను కొంచెం కొబ్బరి పొడి వేసాను. తర్వాత తిప్పేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నాను. అది కొంచెం చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ఎంత బాగుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చితే